కూటమి ప్రభుత్వం బాగానే ఉంది, పరిపాలన బాగానే ఉంది. కాదు ఇప్పుడు రత్నాల చెరువులో ఇది పట్టాలు కొంతమందికి ఇచ్చే కొంతమందికి ఇవ్వాలి. ఆ కొంతమంది కూడా ఇస్తే ఇంకా బాగుంటుంది. అట్లా ఇస్తే బాగానే ఉంటుంది అదనమాట. ఇప్పుడు బాగానే ఉంది అప్పుడు కంటే. అప్పుడు రౌడీజం, ఇప్పుడు పరిపాలన. అది పరిపాలన ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వల్ల బాగానే ఉంది. బాగానే చేస్తున్నాడు, బాగానే చేస్తాడు కూడా. అది గతంలో ఇక్కడే ఓడిపోయాడు, కష్టపడుతుంది. అదే మునుపు అంటే జనాలు తెలియక ఇలా తెలుసుకున్నారే ఇచ్చారు. అందుకే 92,000 ఓట్లు వచ్చినాయి అన్నమాట. రోడ్ల పరిస్థితి కానీ రోడ్లు బాగా తోమేశారుగా, మళ్ళీ వేయాలంటే మన 4 ఏళ్ళు పట్టిద్ది. ఊరు మొత్తం తోవేసి ఉండే పథకాలు వస్తున్నాయి మీకు అంటే అమ్మఒడి అమ్మఒడి రాలా, పథకాలు ఎందుకు ఇస్తారు, ఇప్పుడు టైం పట్టిద్ది. పథకాలు వస్తాయి. అప్పుల గురించి అని చెప్పేసి అప్పులు ఏమో అప్పులు చేసింది కనపడుతున్నాగా, జగన్ చేసింది కనపడుతుంది, అప్పులు చేసింది. ఇక్కడ చెప్పేది ఉంది. అది ఖర్చు పెట్టాను అంటాడు కదా, అదే సోమవారం సోమవారం చూసుకున్నారు. అట్లా కదా ప్రభుత్వంలో పడిన ఇబ్బందులు ఏమున్నాయి? ప్రభుత్వం ఇబ్బందులు ఏమన్నా ఏమి ఇబ్బందులు ఏమి లేవు. కాదు ఎట్లా పరిపాలన సరిలేదు. అప్పుడు మంచి పనులు చేసినట్టు కదా, అది చేశాడు కదా. అమ్మ కూడా వేసినట్టు వేసాడు. మాకు 5 సార్లు 2 సార్లు వేసాడు, 3 సార్లు ఎక్కొట్టాడు మాకు. అట్లా చాలా మందికి అట్టగా ఏ జగన్ మళ్ళీ వస్తాడు ఇటు బుద్ధాడు పొడిచినట్టుగా పొర్రపోటున్నాడు. ఇక నేనే వస్తాను శబ్దాలు చేస్తున్నాడు. ఎన్ని శబ్దాలు చేసుకొని ఏదో ఒకసారి చూసుకున్నారు, అయిపోయింది అంతే. లెక్క మళ్ళా వచ్చేవాడైతే స్పీడ్లు తగ్గాయి కానీ అంత దారుణం తగ్గాయి కాదు. పోలీసు సముద్రాలు దాటున్నా సరే నేను వచ్చే దాటేస్తాడు రాడుగా. అదే కాదు, నేను వచ్చే దాటిస్తాడు సముద్రాలు రాడుగా. చేయాలని చేయడం ఇంకా మళ్ళా వాళ్ళు నిలబడితే 4 స్పీడ్లు పెరుగుతాం కానీ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదు. కాంగ్రెస్ ఖర్చు పుంజుకుంటే కాళ్ళ 11 సీట్లు కూడా. అధికారం ఉంటే పని చేస్తాడు, అధికారం లేదా బయటకు కొరడు. ప్రజలు ఇవ్వాలి. కొనుక్కుంటూ వచ్చేది ఏంటి, 1,00,000 కోట్లు పెట్టి ప్రజలు ఇవ్వాలి ఏంటి, లేదా 10 లక్షల కోట్లు పెట్టి కొనుక్కుంటూ వస్తుందా? రాదుగా, జనాలు ఓటేస్తేనేగా. అదనమాట. ఆర్కే ఖాన్ వేస్టాక ఇక లైఫ్ లో ఈ మధ్య కనపడినా బాగా చెప్పారు. ఆర్కే ఇష్టం అసలుకి. ఓడిపోతాను మొన్న తప్పుకున్నాడు. అందుకే ఆయన ఓడిపోతానే తప్పుకున్నాడు. గెలుస్తానంటే ఎందుకు నిలబడి కాదు. లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు తెలుసు కదా, ఎలా ఉందంటారు ఆయన పని చూస్తారా? ఆయన పట్ల దోగుడు కానీ ఊపు తగ్గించాడు. ఆ ఊపు తగ్గించే వల్ల కార్యకర్త తీసుకుపడుతుంది. ఆ ఊపు పెంచాలి. ఆయన పనులు కాదు, కార్యకర్తలు ఇబ్బందులు పడ్డ అప్పుడు ఏదైనా గొడవలు అదని ఇదని నానా గందరగోళం ఉంది అప్పుడు. అప్పుడు ఊపు లేదు ఆయనకి దగ్గర. బాగానే ఉంటది, బాగానే చేస్తారు. మళ్ళీ ఇది చంద్రబాబు నాయుడు కదా టీడీ వస్తుంది. కూటమి ప్రభుత్వం నాకు అంతగా తప్పుగా నేను అనుకోలేదు, కాస్త పర్వాలేదు. కానీ ఇంకా బాగానే చేయవచ్చు. కానీ కూటమి ప్రభుత్వంలో ఏదైనా తేడా ఉంటుందో ఏమో నాకు డౌట్ వచ్చేది. మీకు అర్థం కావట్లేదా? కొంచెం తేడా ఉండదు. ఎందుకంటే నేను ముందు రావాలి, నువ్వు ముందు రావాలి, ముందు ఉండవచ్చు, ఐడియాలు ఉండొచ్చు. అర్థమవుతుందా? నిదానంగా కవర్ చేసుకుంటారు. నాయుడు గారు కొంచెం సీనియర్ కాబట్టి దాన్ని కవర్ చేసుకుంటారు. ఓకేనా? జగన్ గారికి చంద్రబాబు ఏమండి ఒక మాట చెప్తున్నా ఉండండి. జగన్ గారికి అనుభవం లేదు. ఆయన రాజశేఖర రెడ్డి మీద
ఆయన పేరు మీద ఆయన పైకి వచ్చారు కానీ అంతేగాని ఈయనకి రాజకీయంగా అసలు అనుభవమే లేదు. ఆయన తప్పు చేశాడో ఒప్పు చేశాడో నేను అన్నాడు, ఆయనకి రాజకీయ అనుభవం లేదు. నేను అది మాత్రం కరెక్ట్గా చెప్పగలను. ఆయనకి బ్యాక్గ్రౌండ్ మగ డేంజర్, అది కూడా నేను చెప్పగలను. ఆయన బ్యాక్గ్రౌండ్ మగ డేంజర్. బాబు గారు పట్టించుకోవట్లేదు, ప్రజలను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఎవరు అటు కాదండి, ఏం పట్టించుకోవటం కాదు. ఆయన 16 సంవత్సరాలు అది మొత్తం ఆంధ్ర మొత్తానికి ముఖ్యమంత్రి ఉన్నవారు కానీ రాజకీయం తెలియదు ఏంటంటే ఆయనకి అన్నీ తెలుసు. కాకపోతే ఒకేసారి రాంగ్ అని చేయాలంటే ఎట్ట కుదరదు చెప్పండి? అది కుదురుతా? ఆయన ఎక్కాడు, ఎన్ని మొత్తం చెడదంగి వెళ్ళాడు. ఒక సంవత్సరంలో అన్ని ఎట్ట కుదురుతూ చెప్పండి? నిదానంగానే జరుగుతాయి, జరగకుండా ఉండదు. న్యాయం చేస్తాడు, అందులో నాకు డౌట్ లేదు, చేస్తాడు, అది మాత్రం కరెక్ట్. చేశారండి, ఒకేసారి చేయలేరు, ఎవరైనా చేయలేరు, నిదానంగానే చేయగలుగుతారు, ఒకేసారి చేయలేరు. నేను చేసిన ఆయన చెప్పిన నేను ఒప్పుకోను. ఒకేసారి ఆయన నేను చేసేసిన అన్ని అంటే నేను కూడా ఒప్పుకోను. ఆయన నిదానంగానే చేస్తాడు. కానీ ప్రభుత్వం మాత్రం కాస్త మంచిదని అనిపించింది నాకు. అంటే నేను టీడీపీ వెనక వస్తున్నానని మీరు అనుకోబఒకటి, నేను ప్రజాస్వామ్యవాది. ఏ పార్టీ కరెక్ట్గా చేస్తే ఆ పార్టీ వైపే ఉంటాం. అది టీడీపీ కానీ వైసీపీ కానీ ఏదైనా ఇవ్వండి, ఇంకా వేరే పార్టీ అయినా ఇవ్వండి. మీ మంగళగిరిలో లోకేష్ గారు పనితీరు ఎలా ఉంది? 10 నెలల్లో ఏం చేశారు? లోకేష్ గారు, నేను ఒక మాట చెప్తున్నాను అండి, లోకేష్ గారు ఓడిపోయారు ఫస్ట్ ట్రిప్, ఇక్కడ ఓడిపోయారు. కానీ ఓడిపోయిన తర్వాత కూడా ఆయన మంగళగిరి చేసిన సేవ గెలిచిన వాళ్ళు చేయలేరు. మీకు అర్థం అవుతుందా? ఆయన ఓడిపోయిన తర్వాత కూడా మంగళగిరికి ఎంత చేయాలో అంత చేశారు. అందుకని ఆయన 90,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మీకు అర్థమవుతుందా? 90,000 ఓట్లు, 17,000 ఓట్లు టాప్. ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు అలాంటిది 90,000 ఓట్లు మెజార్టీతో వచ్చారు. అర్థమైందా? అంటే బీసీ ఏసీ జాతితో పని లేదు, మతంతో పని లేదు, కుద్దిబారయ్య గారు. అర్థమవుతుందండి మీకు? పార్టీతో పని లేదు, జాతితో పని లేదు, గుద్దేశారు. లోకేష్ 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 ఈ పనులన్నీ వాడిన. చూస్తే రోడ్ల పరిస్థితి గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఈయన ఇప్పుడు అన్ని ఇదన్నీ బాగు చేయలేదు. సిమెంట్ రోడ్డు కదా, సిమెంట్ రోడ్డును అంత త్వరగా బాగు చేయటం కష్టం. ఏదైనా సరే ఇప్పుడు ఆ రోడ్డు చూడండి, అది టిఫర్ వచ్చింది, విజయ టాక్సీ కాడ చూడండి, బాగా చండాలంగా ఉంది, బాగాలేదు. కానీ ఆయన వెంటనే చేయటం అంటే కుదరదు. కానీ మీరు ఇప్పుడు మీరు చూపిస్తున్నారు కదా, అది ఆయన ఆలోచించుకోవాలి. అర్థమవుతుందా? చెయ్యాలి, చెయ్యకపోతే ఎట్టగా? అది మెయిన్ రోడ్డు, గంటకి ఎన్ని వాహనాలు తిరుగుతాయి లెక్కలేదు. అది చెయ్యాలి, మెయిన్ అది చెయ్యాలి. చేశారు ఇప్పుడు దాకా? నిన్న జరిగింది, నిన్న తేడా వానం కురిసింది కదా 4 రోజుల ముందు, అప్పటి నుంచే తేడా జరిగింది, మొత్తం చండాలం అయిపోయింది. చూసా బాబు గారు సంక్షేమాలు ఏమన్నా ఇవ్వట్లేదు అని చెప్పేసి. సంక్షేమాల గురించి నాకు తెలియదండి, నేను పథకం, ఎందుకంటే నేను సింగిల్ మ్యాను. ఆయన గెలవంగానే, చంద్రబాబు నాయుడు గారు గెలవంగానే అన్నమాట ప్రకారం 7,000 రూపాయలు మా ముసలాళ్ళందరికీ ఇచ్చాడు. వికలాంగులకు కూడా అందరికీ 7,000 ఇచ్చాడు. రెండోది ఏంటంటే జగన్ గారి గవర్నమెంట్లో 2,750తోనే అయిపోయింది. 3,000 కూడా 3 నెలలే ఇచ్చారు. ఈయన ఒకేసారి 4,000 చొప్పున మా ముసలాళ్ళందరూ కూడా ఆనందం కలుగుతుంది. వికలాంగులకి అందరికి కూడా 4,000 అంటే జగన్ గారి గవర్నమెంట్ లో అంత అమౌంట్ కాదు. అదిగా ఒక ముసలాళ్ళకి 4,000, వికలాంగులకి 6,000 ఏమో. జగన్ గారి గవర్నమెంట్ లో 4,000 లేదు. అందువల్ల ముఖ్యంగా నాకు బాగా ఆనందంగా ఉంటాయి. మిగతా వాళ్ళు కూడా న్యాయం చేస్తారనుకుంటున్నాను. కొందరు చెప్పడం ఏంటంటే ప్రస్తుతం ఆయన లోటు బడ్జెట్ లో ఉన్నారయ్యా, అన్ని అమలు చేస్తాడు ఆయన, తొందరపడమాకండి, ఆయన కొంచెం ఊపిరి పీల్చుకోవాలి కదా. ఇంత ముందు గవర్నమెంట్ ప్రభుత్వం చేసిన లోటుపాట్లకి ఆయన సర్దుకోవాలి కదా అని చెప్తున్నారు. అది చేస్తారండి, ఆయన చేస్తాడు. ఆయన కూడా ఏంటంటే 5వ అసెంబ్లీకి సీఎంగా వస్తానన్నాడు చంద్రబాబు గారు. అది నిజమే కావచ్చు. లోకేష్ గారు కూడా ఇందాక మా మిత్రుడు చెప్పాడు, ఓడిపోయి కూడా గెలిచిన ఎమ్మెల్యే కన్నా ఎక్కువ చేశాడు లోకేష్ గారు అన్నాడు. అది నిజమేనండి. జగన్ గారు
ఆయన టీడీపీలో చేరినా కానీ ఆయన్ని ఓడిస్తారు జనం అంటున్నారండి. టీడీపీ గెలిచే పార్టీ, అధికార పార్టీ అంటున్నారు జనం. ఈసారి కూడా జగన్ గారు టీడీపీలోకి వస్తే ఆ జగన్ గారి సీటు మటుకు ఓడిపోద్ది అంటున్నారు. కాబట్టి జగన్ గారి మీద నమ్మకం లేదు. జగన్ గారా లేదండి, నన్ను అది ఇందాక మా మిత్రుడు చెప్పినట్టు ఆయన కుర్రవాడు, రాజకీయ పరిజ్ఞానం తక్కువే అని చెప్పాలా. చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ పరిజ్ఞానం దురంధరుడే. ఆయనకి ప్రజలను ఎట్లా కాపాడాలని తెలుసు. పైగా ఆయన చెప్పేది ఏంటంటే, మా ఆస్తులు మాకు ఉన్నాయి అయ్యా, ప్రజల సొమ్ము నేను తినాల్సిన అవసరం నాకు లేదు, ఇదంతా ప్రజల సంక్షేమానికే ఖర్చు పెడతాను అంటున్నారు ఆయన భార్య కానీ ఆయన కొడుకు కానీ. అలా మాంగారు కూడా మన ఆంధ్రదేశంలో కాంగ్రెస్ పార్టీని ఓడించి ఒక కొత్త జనానికి మంచి చేయడం మొదలుపెట్టింది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత. అలా మాంగారే కదా చంద్రబాబు నాయుడు గారికి. ఆ ఎన్టీ రామారావు గారు వచ్చిన కాడి నుంచే రాజకీయ నాయకులు జనానికి మంచి చేయడం మొదలు పెట్టారు. కాబట్టి ఆ ఖ్యాతి అంతా కూడా చంద్రబాబు నాయుడుదే. బాబు గారు పట్టించుకోవట్లేదు, ఓటిదే చంద్రబాబు గారు పట్టించుకుంటున్నారు. ప్రభుత్వం బాగానే ఉంది. 5 సంవత్సరాలు పట్టుకుంటే ఇప్పటికప్పుడు మార్పులు ఉన్నది అంటే రైతులకి బాకీ ఉంటే బాకీ ఇచ్చాడా, రోడ్ల వాళ్ళకి ఇచ్చాడు, డబ్బులు బాగానే ఇచ్చాడు. మంగళగిరిలో చెప్పేది అదే, పారిశుద్ధ్యమే బాగోలా. అది అన్ని బాగానే ఉండే, పారిశుద్ధ్యం మాత్రం బాగోలా. వాళ్ళ ఇష్టారాజ్యం అది చేస్తుంది అక్కడ మున్సిపాలిటీ వాడు మాత్రం. రోడ్ల పరిస్థితి అన్ని కోతులేనండి, తవ్వాడు ఆయన, దాన్ని ఇంతవరకు చేయలేదు. లోకేష్ గారికి ఎక్కడ చేస్తున్నారు, ఎక్కడో చేస్తున్నారు అంతేగాని సందులో చూడండి, తిరిగి చూడండి అసలు. ఆ సందులో ఏం చేయలే అక్కడ. అంటే వాళ్ళకి ఏది కావాల్సినవి చేస్తున్నారు, కొన్ని మంచిగా చేస్తున్నారు అనుకో. అయినా కానీ ఇది దోమలో అన్ని లిటిల్ ఏమో లోపల పెడతారు. జగన్ గారికి బాబు గారికి తేడా ఏంటంటారు? జగన్ గారితో మాట్లాడితే తీసుకెళ్ళి లోపల తెంగేవాడు, వీళ్ళు మనం మాట్లాడితే లోపలేరు, అది తేడా.